రాముడికి పదివేలు రాముడు ఆ రాముడే ఇస్తాడు. రామునికి కొదవలేదు లేదా రామునికి కొదవలేదు 6 లక్షలు ఇవ్వమని నిన్ను నేను అడిగితే ఏమీ పడదు. సింగారం మాదిగోళ్ళు రోజు పంచాయతీ చేస్తారు కదా చెప్పుల్లిగా 6 లక్షల వరహాలు ఇవ్వని నేను అడగద్దా అడిగితే కదా మీరు దేవుని మొక్కవా రామాని దేవుని మొక్క మాకి దేవుడు అల్లా నీ అల్లా అన్నిపోతాయి. మాకు మసీదు కట్టించా ఊకుంటాం. కట్టాడు గుడి ఎందుకు కట్టియాలి? కట్టారు. నౌకరు ఎవరు ఇచ్చిళ్ళు? నౌకరి నేను గోల్కొండ నవాబును నేను హైదరాబాద్ కు గోల్కొండ నవాబు నేను. నౌకరు ఇచ్చింది నేను. వీడికి జీతం ఇచ్చేది నేను. నాది జీతం తింటాడు. నీ భార్య బతుకుతుంది, నీ కొడుకులు బతుకుతారు, నీ అవ్వయ్య బతుకుతారు. జీతము తింటావు. నౌకరీ చేసి వచ్చిన ధనము డబ్బు తింటావు. న్యాయమేనా? తాగుతారా రోజు 5,000? మనుషులు రోజు 5,000 తాగుతారా? న్యాయం చెప్పాలి. నాది డబ్బు, నేను నౌకరీ ఇచ్చిన. నీకు ఒక లారీ తోలమనే వాళ్ళని ఇస్తారు. లారీ అమ్ముకుంటావా? నీకు పుణ్యము రాదు. నువ్వు రాజువా? నువ్వు చక్రవర్తివా? గోల్కొండ నవాబు అను. నేను గోల్కొండ నవాబును. ఈ తారీఖ ఇంకా నా కింద కొన్ని వందల మంది నౌకరు చేస్తాను. నువ్వు తిన్నట్టు వాళ్ళందరూ తింటే నా ఖజానా ఏం కావాలి? నా ఖజానా కొల్లగొట్టినట్టే కదా. నా ఖజానా లోటు రాదు కదా. నా కింద 1000 మంది నౌకరు చేస్తాను. వాళ్ళకు నేను నౌకరిస్తాను. ఈ తారీఖున చేసిందా? ఇవాళ చేసిందా? ఎవరి ధనమని తిన్నావురా? ఎవరి ధనమని తింటావు నువ్వు? అది సర్కార్ 6 లక్షలు ఇస్తారట. వీళ్ళు 2 లక్షల లక్షలు ఉంటుంది చెప్పలే.
అది ఇక్కడ గుంజినప్పుడు త్రాగరాదు.
ఆరు లక్షల వరహాలేవిరా ఇవ్వు. ద్రౌపదికి నీ పాదబలిగము తొలుగా చేసిన రాఘవ. అయినా నేను తప్ప నీకు ఎంత సేవ నీకు ఎంత సేవ మనసు మరి మనసు చేసి మనసు గోపాల్ రాయుడు ఇప్పటికైనా చెప్తున్నా, మాది లక్షలు 6 లక్షలు మాది సొమ్ము మాది ఇస్తే నీకు వదిలిపెడతాం, నీకు శిక్షలు తగ్గించుతాం. ఇప్పటికైనా చెప్పు. 6 లక్షల వరహాలు మేము తుర్కాలము, మాకు దయ ఎంత ఉంటుందో కఠినం అంతా ఉంటుంది. మా తుర్కల్లో సముద్రం మా తుర్కల్లో సొమ్ము తింటాను అనుకున్నావా? తుర్కవారము ఊరా రాఘవ రామచంద్ర రక్షించు సీతారామ. లేస్తే శివలకు చక్రం వస్తాం, రాములకు పాలు వస్తాం.
తల్లి ఓ పూజాత అఖిల లోకమాత నీకైనా దయరాదా తల్లి కాస్త నీవైనా చెప్పరాదు ఎమిరా వీని మొండి ధైర్యం మొండి ఉన్నాడు లండూ ఉన్నాడు ఇప్పటికీ కూడా బండాలు ఎత్తినాం నిప్పుల మీద కాల్చినాం కొరడాల చేత కొట్టినాం సర్కార్ కారా పొడి చల్లినాం వీని కోదండం ఎక్కించినాం కొర్తీకి వేసినాం ఎన్ని చేసినా మనకి 6 లక్షల వరహాలకి ఇచ్చడం లేదు ఇక వీన్ని బతకనియా మది తుర్కా కులం తుర్కా వాళ్ళం ప్రజల నరికే వాళ్ళం మంచి మాట కస్తే మంచి చెడ్డ మాట కస్తే చెడ్డ మాకు మంచి తనానికి ఉంటే సీమలకు చక్కెర పోస్తాం పాములకు పాలు పోస్తాం ప్రాణానికి ప్రాణం ఇస్తాం మనకి దోస్తీ చేస్తే ప్రాణం ఇస్తాం మనకి శత్రువు అయితే ప్రాణం తీస్తాం వీడు మొండి ఉన్నాడు వీడు మనకు డబ్బులు ఇవ్వడు మన యొక్క 6 లక్షల వరహాలు ఇవ్వడు వీడిని పండబెట్టు సంపుతా నల్ల గతం చేస్తా అది ఆగండి సర్కార్ ఒక్క మాట వాణ్ణి చిత్రహింసల పాలు చేసిన మనకిచ్చే 6 లక్షల వరహాలు ఇవ్వలే ఇప్పుడు వాణ్ణి ఖండిస్తే వాని తల పోతుంది వాని ప్రాణం పోతుంది వాని ప్రాణాలు పోతే మనకు పైసలు రావు ఒక్క మాట నా మాట విని వీన్ని బంధకాలలో జైల్లో వేద్దాం సర్కార్ జైల్లో వేసి అందులో కూడా వీనికి ఉప్పు లేని కూడు పెట్టుకుంటూ వారానికి ఒక రోజు పట్టెడు అన్నము పెట్టి వారానికి ఒక రోజు గిలాసెడు నీళ్ళు అందించి చిత్రహింసల పాలు చేస్తే అప్పుడు అన్ని ఇత్తడు కావచ్చు కానీ వాని పానం తీస్తే పైసలు రావు